నమస్తే. నా పేరు కొసారి ప్రసాద్. 25 సంవత్సరాల అనుభవం, విద్యా వ్యవస్థను పరిశీలించి పరిశోధించి చెప్తున్న కఠోర వాస్తవాలు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి విద్యార్థి కాదు, ట్యూటర్లు, స్కూళ్ళు అందరూ ఆలోచించాలి. స్కూల్స్ తెలిసి తప్పు చేస్తున్నాయని మేము అంటలేదు, తల్లిదండ్రులు తెలిసి తప్పు చేస్తున్నారని నేను అంటలేదు. కానీ భయంకరమైన తప్పులు జరుగుతున్నాయి. పిల్లల మనోవ్యధకు కారణం అనేకం. ప్రధానంగా మీరు ఎంతో ఉన్నతంగా చదువుతున్నారు, మా అబ్బాయి 10/10 GPA వచ్చింది అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు, భ్రమలు. ఈరోజు నా టాపిక్ ఇప్పుడు మీరు ఒకసారి దయచేసి ప్రతి తల్లిదండ్రులకు హృదయపూర్వక విన్నపం. నా ఆలోచన వ్యవస్థలో మార్పు కోసం, ఏ ఒక్కరి కోసమో కాదు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి స్కూలు అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ఆలోచిస్తారని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరింత 10 మందికి లైక్ కొట్టి 10 మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇదే మీరు ఈ సమాజానికి చేసే మేలుగా భావిస్తాను. ఇప్పుడు ఈరోజు పెరుగుతున్న సిలబస్లు, పిల్లలపై ఒత్తిడి అనే అంశంపై మాట్లాడదాం. నానాటికి సిలబస్లు పెరిగిపోతున్నాయి, పోటీతత్వం పెరిగిపోతుంది. మరి సిలబస్ పెరుగుతుంది, పోటీతత్వం పెరిగిపోతుంది, మరి పిల్లలకి చదువులు మాత్రం వెనకబడిపోతున్నాయి. దానికి కారణం ఏంటి అంటే, విద్యార్థికి ఉన్నత ప్రాథమిక స్థాయిలో, అంటే ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో స్థాయిలో నేర్పవలసిన విద్యా విధానంలో లోపాలు ఉండడం. అది ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, కాన్సెప్ట్ మోడల్ స్కూల్స్ కావచ్చు, ఐఐటీలు కావచ్చు. అంటే మనం 6th క్లాస్ నుంచినే ఐఐటీలు, మోడల్ స్కూళ్ళు, కాన్సెప్ట్ స్కూల్స్, ఇలా డిఫరెంట్ స్కూల్స్ వచ్చేసినాయి. కానీ ఇవన్నీ నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఆ చదువుల్లో చదువు అంతే ఉంటుంది. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మిమ్మల్ని మీరే క్వశ్చన్ వేసుకోవాలి. మా పిల్లడు ఒక CA చదవాలంటే అసలు ఎంత నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఒక నీట్ రాసి డాక్టర్ అవ్వాలంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి, మినిమం నాలెడ్జ్. ఒక JEE రాసి అత్యున్నత స్థాయి ఇంజనీర్ కావాలంటే ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఒక IAS, ఒక MRO, MDO వంటి గ్రూప్స్ రాయాలంటే, బ్యాంక్ టెస్టులు రాయాలంటే ఎలాంటి స్టాండర్డ్స్ విద్యార్థికి నేర్పాలి అనే అంశాలపై మీకు కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. మార్కులు మాత్రమే కొలమానం కావు. జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు, కానీ మార్కులతో జ్ఞానాన్ని కొలవలేరు. ఏమిటి సున్నితమైన అంశం? రాబోయే 10 ప్రశ్నలు చదువుకుంటే 1880 మార్కులు వచ్చేసినాయి. కానీ అదేముంది, మరి బుక్ అంతా వచ్చినట్టు కాదు కదా. అదే ఒక విద్యార్థి బుక్ అంతా చదివి 80 మార్కులు తెచ్చుకుంటే అది జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు, కానీ మార్కులు జ్ఞాన సూచికలు కావు అని చెప్పడం నా ఉద్దేశం. 10/10 GPA వస్తే ఇంటర్మీడియట్ చాలా పెద్ద కాన్వెంట్లో చదువుతుంటే, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతుంటే, +1 +2లు IIT కాన్సెప్ట్లో, నీట్ కాన్సెప్ట్లో చదువుతుంటే 9 టేబుల్స్ రాని విద్యార్థులు నేను కళ్ళతో చూశాను. మరి వీళ్ళకి 9.8, 8.8 ఎలా వచ్చినాయో మీరు ఆలోచించండి. ఇది పిల్లల పాలిట శాపం కాదా? విద్యార్థి సైకిల్ తొక్కుతూ కింద పడ్డం ఎంత సహజమో, సైకిల్ తొక్కుతూ కింద పడితే మళ్ళీ నేర్చుకుంటాడు. భయం అనేది ఎలా తొక్కకూడదో తెలుస్తుంది. అలాగే విద్యార్థి చదువులో 4 మార్కులు తక్కువ వస్తే తను ఏమి నేర్చుకోవాలో తెలుస్తుంది. కానీ దొంగ మార్కులు, దొంగ చదువులతో పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారేమో ఆలోచించండి. కళ్ళు తెరవండి తల్లిదండ్రులు, ఆలోచించడం ప్రారంభించండి. చదువు ఎంతో సులభం. దయచేసి ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఇది ఏ ఒక్క తల్లిదండ్రులతోనో ముడిపడిన అంశం కాదు, వ్యవస్థాపూర్వకమైన అంశం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి మీరు ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు మాత్రమే చదువులు వెనకబడ్డారేమో అనుకుంటున్నారు. కాదు, 100కి 80 మంది విద్యార్థులు కనీసం నేను చదువుకున్నప్పుడు 7వ తరగతి స్టాండర్డ్ కూడా లేకుండానే 10వ తరగతి చదువుతున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో పిల్లలు క్లాసులు పెరుగుతున్నారో అర్థం చేసుకోండి. విషయం ఆలోచించవలసింది.
మా చేత ప్రత్యేకంగా రూపొందించి ఉన్న ప్రోగ్రాములు పిల్లలకి ఎంతో అద్భుతమైన వరంగా, అది మీరు పెట్టే లక్షలాది రూపాయల డబ్బుకి ఇవి మా ప్రోగ్రాములు మాత్రమే ఆ డబ్బుకు విలువని, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మీరు పొందే సర్టిఫికేట్లకి గౌరవాన్ని తెచ్చిపెట్టేది మా ప్రత్యేకంగా రూపొందించే ప్రోగ్రాములు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఏం చదువుతున్నా విద్యార్థి మేము చెప్పే చదువులు నేర్చుకోవాలని, అది రాకుండా స్కూల్స్లో జరగకూడదని, అందుకని ప్రతి విద్యార్థి దయచేసి నిజమైన జ్ఞానం మా పిల్లలు ఎంత ఉంది, తెలుగు ఎలా ఉంది, హిందీ ఎలా ఉంది, ఇంగ్లీష్ ఎలా ఉంది, సైన్స్ ఎట్లా ఉంది, మ్యాథ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు వాళ్ళు నేర్చుకుని వాళ్ళు చదువుతున్న క్లాసు, వాళ్ళ వయసు, వాళ్ళు చదువుతున్న క్లాసు, వాళ్ళకి అసలు ఏమి నేర్చుకోవాలి, ఏమి నేర్పిస్తున్నాం అని తెలుసుకోవడానికైనా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి. మా ప్రోగ్రాములు మా దగ్గర మాత్రమే లభ్యమవుతాయి తప్ప ఇతరులు ఒక్క దగ్గర ఉండవు. ఎవరైనా చెప్పినా అది అబద్ధం. దయచేసి అతి త్వరలో మా యాప్ ద్వారా, మా వెబ్సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మీరు పెట్టే అతి తక్కువ ఖర్చుతో అసాధారణమైన అంతర్జాతీయ స్థాయి స్కూళ్ళకు రానంత చదువుని మా వెబ్సైట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో మీకు అందించాలనుకుంటున్నాం. ఇదే నేను నా జాతికి అందిస్తున్న కానుకగా భావిస్తాను. ఈలోపు మీరు ఆలోచించవలసిన విషయాన్ని ఆలోచిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని, 10 మందికి షేర్ చేస్తారని, లైక్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం.